హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ గురించి. సో టెక్ న్యూస్ అని చెప్పేసి సర్ఫ్ ఎక్సెల్ అంటున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? సో ఈ మధ్య సర్ఫ్ ఎక్సెల్కి సంబంధించిన ఒక యాడ్ అనేది రావడం స్టార్ట్ అయింది కదా. సో అది చాలా పాపులర్ అయింది, దాంతోపాటు కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యూజర్ ఏం చేశాడంటే, అతనికి సర్ఫ్ ఎక్సెల్కి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి తేడా తెలియదు కావచ్చు. సో అతను ఏం చేశాడు, గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కింద సర్ఫ్ ఎక్సెల్ని తిట్టబోయి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కింద దాన్ని తిడుతున్నాడు అన్నట్టు. సో అతను తిట్టడం అయితే బాగానే ఉంది, కాకపోతే దేన్ని తిడుతున్నాడు, ఎక్కడ తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు అనేది అర్థం కాకుండా తిట్టడం అయితే స్టార్ట్ చేశాడు. సో అతను అయితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో ఈ మధ్య వాట్సాప్ బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అప్డేట్ వచ్చింది. సో దాన్ని ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వాట్సాప్లో ఫోటోస్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, చాట్ అయినా కానివ్వండి ఉంటుంది కదా. సో అదంతా డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది యూజర్స్ ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఈ డిలీట్ అయ్యే ఫోటోస్ ఓన్లీ వాట్సాప్ చాట్లో నుంచి మాత్రమే డిలీట్ అవుతున్నాయంట. అంటే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో గ్యాలరీ ఫోల్డర్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి డిలీట్ అవ్వట్లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా మన స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు కదా వాట్సాప్కి సంబంధించి. సో అక్కడ చూసుకున్నట్టయితే వైట్ కలర్లో, తర్వాత వచ్చేసి గ్రే కలర్లో స్టేటస్ చూపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ మధ్య వాట్సాప్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు కదా, బ్లాక్ చేస్తామని చెప్పేసి. సో చాలా మంది యూజర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట, వీళ్ళ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయిపోయిందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మరి మీతో కూడా ఇలా జరుగుతుందా లేదా అనేది కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా ఈ బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కొత్త ఫీచర్ అయితే రాబోతుంది. దాని ప్రకారం ఏంటి అంటే సెర్చ్ ఇమేజ్ అనే ఒక ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్లో చాట్ చేస్తుంటాం కదా, చాట్ చేసేటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఫోటో పంపిస్తారు. సో అది మరి నిజమా అబద్ధమా అని తెలియకుండా మనం దాన్ని ఏం చేస్తూ ఉంటాం, ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం కదా. సో ఇటువంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సెర్చ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ తీసుకొస్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే, దాన్ని మనం ప్రెస్ చేసి పట్టుకుంటే పైన మనకు సెర్చ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ గూగుల్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో లాభం ఏంటి అంటే, ఆ ఫోటో నిజమా కాదా అనేది గూగుల్ ద్వారా తెలిసిపోద్ది. సో తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని షేర్ చేయొచ్చు అన్నట్టు. చాలా మంచి ఫీచర్ అని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్కి సంబంధించి. సో జీమెయిల్, గూగుల్ డ్రైవ్, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ పొద్దున 8 గంటల 23 నిమిషాలు 11 గంటల 43 నిమిషాలకు ఆస్ట్రేలియా, తర్వాత వచ్చేసి యూఎస్, ఇండియా, మన ఏషియాకి సంబంధించిన కొన్ని కంట్రీస్లలో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయాయట. సో చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేశారు. సో దానికి గాను గూగుల్ వెంటనే స్పందించేసి దీన్నైతే రెక్టిఫై చేసింది, ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసేసి చాలామంది యూజర్స్కి అయితే సారీ చెప్పింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విండోస్ 10 గురించి. సో విండోస్ 10లో బీటా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫోన్ స్క్రీన్ అనే పేరుతోటి ఒక కొత్త ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు. మన ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మన విండోస్లో మిర్రర్ చేసుకోవచ్చు అన్నట్టు. జనరల్గా అయితే థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అనుకోండి. సో మన మొబైల్లో ఉండే యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కంప్యూటర్లో రన్ చేసుకొని చూసుకోవడానికి అయితే ఇది చాలా బాగా పనిచేస్తాయని చెప్తున్నారు. S8, S8 Plus, S9 యూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ మొబైల్స్కి సపోర్ట్ ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అందరికి ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ మ్యూజిక్ గురించి. సో జనరల్గా మొన్న మధ్య మనకు స్పాటిఫై అనేది లాంచ్ చేశారు కదా ఇండియాలో. అంతేకాకుండా జనరల్గా మనం ఏం యూజ్ చేస్తుంటామంటే జియో సాంగ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఈ యూట్యూబ్ మ్యూజిక్ అనే పేరుతో కొత్త యాప్ని తీసుకొచ్చారన్నట్టు. సో ఎప్పుడో లాంచ్ అయిపోయింది, కాకపోతే ఇప్పుడు ఇండియాలోకి అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. దీనిలో ఏంటంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో మనకు మ్యూజిక్ వింటూ ఉంటాం, కాకపోతే అక్కడ ఏంటి వీడియో కూడా ప్లే అవుతుంది, డేటా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఆప్షన్ వస్తుంది అన్నట్టు, పైన ఓన్లీ మనకు ఆడియో కావాలా, వీడియో కావాలా అని మనం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ యూట్యూబ్లో ఉండే మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో, మీరు అందరికీ తెలిసిందే యూట్యూబ్ అంటే చాలా పెద్ద వీడియో లైబ్రరీ అని చెప్పేసి అన్ని రకాల సాంగ్స్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అన్ని రకాల సాంగ్స్ అయితే మనకు అక్కడ చూడ్డానికి కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ ఓన్లీ వీడియో కాకుండా మ్యూజిక్ మాత్రమే వినొచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా ఉందన్నట్టు. 129 రూపీస్ పే చేస్తే వితౌట్ యాడ్స్. జనరల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అన్న మన వీడియోలో చాలా యాడ్స్ వస్తున్నాయని చెప్పేసి. సో యాడ్స్ రాకపోతే యూట్యూబ్ మాలాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకడం కష్టం. ఎందుకంటే మేము ఇప్పుడు మొత్తం యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోయి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి యాడ్స్ అనేది మాకు నెస్తారు అనుకోండి. అయితే చాలామందికి యూట్యూబ్ యాడ్స్ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే 129 రూపీస్ పే చేసేసి ఇప్పుడు మనం ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళకు ఎటువంటి యాడ్స్ అనేవి రావన్నట్టు మధ్యలో. సో ఎవరైతే యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ వినాలి అనుకుంటారో వాళ్ళకైతే పనిచేస్తుంది. సో నాకైతే దీనిలో ఎస్పెషల్లీ నచ్చింది, వితౌట్ వీడియో మనకేంటంటే ఆడియో ప్లే అయిపోతుంది, చాలా డేటా అయితే సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా స్పాటిఫై గురించి. జనరల్గా అయితే ఇప్పుడు మొన్న మధ్య మనకి ఇది లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక పర్సన్ 21 ఇయర్స్ అబ్బాయి ఏం చేశాడంటే ఈ స్పాటిఫైకి సంబంధించినవి, అంతేకాకుండా నెట్ఫ్లిక్స్కి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని హ్యాక్ చేసేసి అతని వెబ్సైట్లో పెట్టేసి అమ్మడం స్టార్ట్ చేశాడు అన్నట్టు. సో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా అదన్నట్టు. సో అలా ఆస్ట్రేలియాకి సంబంధించిన $30,000 ఇప్పటిదాకా సంపాదించేశాడట. సో మొత్తానికి ఇతని పోలీస్ వాళ్ళు పట్టేసుకున్నారు, జైల్లో పెట్టేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ A90 గురించి.
సో ఈ మొబైల్ సంబంధించిన రకరకాల లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. మొన్న మధ్య వరకు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఇది పాపప్ సెల్ఫీ కెమెరా తోటి రాబోతుంది, శాంసంగ్ డివైస్లలో ఫస్ట్ పాపప్ సెల్ఫీ కెమెరా తోటి రాబోయే మొబైల్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త లీక్ ప్రకారం ఏంటి అంటే ఇది ఒక గేమింగ్ ఫోన్ అవ్వబోతుందట. అయితే ఇన్ని రోజుల వరకు మనకు శాంసంగ్ సంబంధించిన డివైస్లలో గేమింగ్ ఫోన్ అని ఒక పర్టికులర్గా అదే సెగ్మెంట్లో ఒక మొబైల్ అయితే తీసుకొని రాలేదుగా, కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ గేమింగ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా శాంసంగ్ సంబంధించి. సో శాంసంగ్ A9 ఏదైతే ఉంటుందో దానికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. మొన్న మధ్య 8+కి రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు దీనికి కూడా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మార్స్కి సంబంధించి. సో మార్స్ మీదకి మన ఇండియా అంతేకాకుండా US వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు కదా, అంటే అక్కడ మనుషులు బతకగలరా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ రీసెర్చ్ అన్నట్టు. అయితే ఇప్పుడు నాసా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారంటూ. దాని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు మనకు జనరల్గా మేల్స్ని అయితే ఎక్కువగా పంపించేస్తూ ఉంటారు. మూన్ మీదకైనా కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా వేరే ప్లానెట్స్కి మీదకి పంపించేటప్పుడు ఎక్కువగా మేల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మార్స్ మీదకి పంపించబోయే ఫస్ట్ మనిషి వచ్చేసి అది మహిళ అవ్వబోతుందని చెప్పేసి నాసా వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ టైం మూన్ మీదకి వెళ్తారు కదా, నెక్స్ట్ టైం మూన్ మీదకి వెళ్ళేది కూడా ఫస్ట్ మహిళనే అని చెప్తున్నారు. సో ఇప్పటికీ నాసాలో చూసుకున్నట్టయితే 34% ఉమెన్ ఆస్ట్రోనట్స్ ఉన్నారట. సో మహిళలకు పెద్దపీట ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ 3 గురించి. సో నిన్న నైట్ 8 o'clock ఈ సేల్ అనేది స్టార్ట్ అయింది కదా. సో సేల్ స్టార్ట్ అయిన వెంటనే 2.1 lakh యూనిట్స్ని వీళ్ళు సేల్ చేసేసారని చెప్తున్నారు. అంతేకాకుండా రియల్మీ హోలీడే అనే పేరుతోటి ఒక ఆఫర్ని అయితే తీసుకొచ్చారు రియల్మీ 2 Pro రియల్మీ U1 మీద. సో 1000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో దీని ప్రకారం మనకు రియల్మీ U1 వచ్చేసి 10,000 దొరుకుతాయి అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 గురించి. సో ఇవాళ మధ్యాహ్నం సేల్కి అయితే పెట్టారు. నేను ఓపెన్ చేసిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. 12ంటికి పెట్టారు, 12ంటికి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. కాకపోతే ఏంటి అంటే మనకు ఎంఐకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం చాలాసేపటి వరకు అయితే ఈ సేల్ అనేది అయితే కొనసాగింది. సో బ్లాక్ కలర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా ఎక్కువ టైం వరకు ఉంది. అంతేగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. అంతేకాకుండా రెడ్మీ నోట్ 7 సంబంధించిన సేల్ కూడా ఇదే రోజు పెట్టారు. సో ఆ మొబైల్ అంతేకాకుండా రెడ్మీ నోట్ 7 Pro ఏదైతే ఉంటుందో అవి రెండు పెట్టిన కొన్ని సెకండ్స్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన CEO మను జైన్ ఎవరైతే ఉన్నారో అతను ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేశాడు. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా ఈ మొబైల్ గురించి ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు ఈ మొబైల్ దొరికిందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Honor 10i గురించి. సో మొన్న మధ్య Honor 10 Lite అని లాంచ్ అయింది. ఎవ్వరే కొనలేదు, చాలా ఫ్లాప్ మొబైల్ అని అయితే చెప్పేసుకోవచ్చు. Honor 8X కొంతమంది అయితే పర్చేస్ చేశారు. 10 Lite మాత్రం ఎవరు పర్చేస్ చేయలేదు. ఇప్పుడు ఏంటి అంటే 10iకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో దీనిలో కూడా మనకు కెరిన్ 710 ప్రాసెసర్ తోటే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే బ్యాక్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరాతో రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సో 24++2 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా తోటి, 4GB ర్యామ్ తోటి, 128GB స్టోరేజ్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ డిటెక్షన్ గురించి. సో జనరల్గా మనం ఏదైనా డిటెక్ట్ చేయాలనుకోండి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. కాకపోతే ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం ఏదైనా డిటెక్ట్ చేసేటప్పుడు మనకు ఈ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా డిటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే ఎక్కువగా మెయిల్స్ కంపోజ్ చేస్తూ ఉంటారో, టైపింగ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ ఆఫ్లైన్లో పనిచేస్తుంది కాబట్టి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి. సో ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. జనరల్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా, సో ఆ నోటిఫికేషన్ని మ్యూట్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. అది కూడా మనం పర్టికులర్ పీరియడ్ వరకు, పర్టికులర్ టైం వరకు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం మ్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటో రాజర్ గురించి. సో ఇది ఒక ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పేసి మనకి ఇంతకుముందే తెలుసు కదా, 2019లో రాబోతుంది. తెలియదు ఏంటి అంటే దీనిలో ఏం ప్రాసెసర్ తోటి రాబోతుందని. ఇప్పుడు ఏంటంటే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. దాని ప్రకారం ఇది స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తోటి రాబోతుందట. అంతేకాకుండా 6.20 సంబంధించిన స్క్రీన్ తోటి, 4GB 6GB ర్యామ్ వేరియంట్లలో, 64GB 128GB స్టోరేజ్ తోటి ఇలాగైతే వస్తుంది. కాకపోతే బ్యాటరీ చూసుకున్నట్టయితే 2730 mAh మాత్రమే ఉంది. సో ఫోల్డబుల్ ఫోన్ అంటున్నారు, మరి బ్యాటరీ చూసుకున్నట్టయితే తక్కువ ఉంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే విధంగా అయితే దీన్ని తీసుకొని రాబోతున్నట్టు చెప్తున్నారు. సో 27 watts సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ అయితే దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంకొక కొత్త ఛాలెంజ్ అనేది ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అదేంటి అంటే ట్రాష్ ట్యాగ్ అనే పేరుతోటి. సో జనరల్గా మనకు ఐస్ బకెట్ అని, కీకీ ఛాలెంజ్ అని చెప్పేసి కొన్ని పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు అయితే తీసుకొచ్చారు కదా. కాకపోతే ఈ ట్రాష్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం యూస్ఫుల్ అని అయితే మనం చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇది ఎప్పుడో స్పెయిన్లో బసురా అనే పేరుతోటి ఈ ఛాలెంజ్ అయితే తీసుకొచ్చారు. సో ఛాలెంజ్ ఉద్దేశం ఏంటి అంటే ప్రకృతిని క్లీన్గా ఉంచాలి, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో మన చుట్టుపక్కలది అది క్లీన్గా ఉంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. సో ఇప్పుడు ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఎక్కువ చెత్త ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని ఫోటో క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెత్త మొత్తం క్లీన్ చేసేసి దాని తర్వాత ఆ చెత్తతో, అంటే క్లీన్ చేసిన చెత్తతోటి ఒక ఫోటోని క్యాప్చర్ చేసి రెండింటిని అటాచ్ చేసేసి ట్యాగ్ చేయాలన్నట్టు. సో చాలా మంది అయితే ట్యాగ్ చేస్తున్నారు, చాలా యూస్ఫుల్ కాదని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ హబ్ స్టార్టప్ అనే పేరుతోటి ఎవరైతే స్టార్టప్స్
స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకు ఈ సలహాలు సూచనలతో పాటు వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్, అంతేకాకుండా ఈ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి కదా వాటి మీద ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ఈ ఫేస్బుక్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన హబ్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, అంతేకాకుండా గురుగాం ఇటువంటి ప్లేసెస్లలో స్టార్ట్ చేయబోతున్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.